హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎంఎస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు ఫ్రై కర్రీ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే బెండకాయ ఆలు ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, మరి బెండకాయ ఆలు ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మొదటగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కళాయి పెట్టుకుందామండి. మొదటగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆయిల్తో ఉన్న కళాయి, మరి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైందండి. ఇందులో పోపులు వేసుకుందాము. పోపులు వేగాలండి. పోపులు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాము. శనగపప్పు వేగాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు దోరగా వేగాలండి. ఇందులో పసుపు వేసుకుంటామండి. కారం అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇది వేపుడు కాబట్టి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాము. ఇందులో కాస్త ఉప్పు వేద్దాము. మరి కొంచెం ఉల్లిపాయలు వేగాలి. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బెండకాయలు వేసుకుందాము. కొంచెం వేగాలండి. ఇందులోనే మనము ఆలు కూడా వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆలు అండి ఇది వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇంకా ఎవరికైనా కావాలన్నా వేసుకోవాలన్నా క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీ వంట ఇది. ఇప్పుడు ఈ ఆలు బెండకాయ బాగా వేగాలి. దీనిపై మనము ఒక మూత పెట్టుకుందాము. 1 నిమిషం పాటు మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్, చూద్దామా ఎంతవరకు వచ్చిందో. అంటే వేగింది. మరొక నిమిషం పాటు మనం వేపుకుందాము. అస్సలు జిగురు ఉండదండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. మరొక నిమిషం. ఫ్రెండ్స్, చూద్దాము. అయిపోవచ్చిందండి. ఇప్పుడు లాస్ట్గా ఇందులో కొంచెం కొబ్బరికూర జల్లుకుందాము. ఒకసారి కలుపుకుందాము.
అయిపోయింది ఫ్రెండ్స్. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని ఈ కర్రీని బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా చాలా రుచికరమైనటువంటి బెండకాయ ఆలు కొబ్బరికూర ఫ్రై. ఇది చాలా రుచిగా ఉంటుందండి. సాంబార్ రైస్లోకి, పప్పు ఐటెంలోకి, ఫ్రైడ్ రైస్లోకి, పులుసుల్లోకి చాలా బాగుంటుంది. ఇంకా రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను తయారు చేసిన ఈ డిష్ని మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని చూడండి. నా వీడియోకి మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.